నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మనం మాట్లాడబోయేది నిన్న జరిగిన మాదాపూర్లో ఎన్ఎన్పి హాస్టల్లో ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టారు, లైంగిక దాడులు చేశారని సత్యప్రకాష్ గారు చేశారని చెప్పారు. సో ఇక్కడ చూస్తే ఈ హాస్టల్ పిల్లగాళ్ళు 3 years నుంచి ఉంటున్నారంట. వాళ్ళు అలాంటి వ్యక్తి కాదు, చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఒకసారి. నమస్కారం అండి. హై. అసలు సత్యప్రకాష్ గారు ఎలా ఉండేవారు మీతో? అసలు యాక్చువల్‌గా ఈ హాస్టల్ మెయింటైన్ చేసేది వాళ్ళ వైఫ్ అండి. సో, అన్న ఆల్మోస్ట్ రారు. ఎప్పుడో ఒక్కసారి వస్తారు, ఆఫీస్ రూమ్‌లో కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఇట్స్ బీన్ 3.5 years నేను ఇక్కడ ఉన్నాను. బట్ ఎప్పుడు అన్న పైనకి రావడం గానీ అవన్నీ నేను చూడలేను. ఆయన వచ్చినా ఒక 10 minutes ఆఫీస్ రూమ్‌లో ఉండి వెళ్ళిపోతారు. అంతే. తను అయితే మాకు ఏ ఇబ్బంది లేదు. 17 ఏళ్ళ అమ్మాయిని లైంగిక దాడులు చేయడం కానీ, బాత్రూమ్ వీడియోలు, ఫోన్ నెంబర్ ఇస్తాను, నేను డ్రాప్ చేస్తాను అమ్మాయి చెప్పడం జరిగింది నన్ను. సో అది నిజమే నంబర్. ఇన్ఫాక్ట్ అసలు మీరు సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది కదండి, మీరు చూసుకోండి. ఆయన ఎప్పుడు రాలేరు. అండ్ తను పైన కూడా రారు, ఓన్లీ ఇక్కడే కూర్చుంటారు. సో ఇట్స్ అన్ అలిగేషన్, జస్ట్ అన్ అలిగేషన్. ఎక్కడ అది ట్రూ కాదు. అంటే అమ్మాయి ఎన్ని రోజులు అయితే ఇక్కడికి వచ్చేస్తారు? అమ్మాయి ఎప్పుడైనా చూసారా? మీరు మాట్లాడారు? అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంటుంది అసలు? యాక్చువల్గా మా ఆపోజిట్ రూమ్ అంట. ఇట్స్ బీన్ 1 month అయిందన్నారు. బట్ ఆ 1 monthలో కూడా నేను చూసింది ఒక్కసారి కూడా లేదు. అండ్ మా ఫ్రెండ్ చూసిందంట. ఎక్కువ సోఫా ఉంటుంది మాకు లివింగ్ ఏరియాలో, అక్కడే కూర్చొని ఫోన్ 24 hours ఫోన్ మాట్లాడుకుంటూ చూసిందంట. ఈవెన్ ఇక్కడ సెక్యూరిటీ అంకుల్ కూడా అదే చెప్తున్నారు, కింద కూర్చొని ఫోన్ మాట్లాడడం అదే ఎక్కువ ఉంటుందని చెప్పారు. అంటే సత్యప్రకాష్ గారి గురించి నేను చెప్పింది లైంగిక దాడి చేశారని చెప్పారు. 3 years మీరున్నారని చెప్పారు. ఎలాంటి ప్రాబ్లం రాలేదు అక్కడ? అస్సలు రాలేదు. అసలు అన్న పేరు నాకు నేను మీడియాలో చూసినాక తెలిసింది తన పేరు. ఓకే, సత్యప్రకాష్ అని. అసలు తన పేరు కూడా నాకు తెలియదు, టు బి ఫ్రాంక్. ఎలా ఉండేవాళ్ళు బేసిక్‌గా? అంటే ఏమన్నా హాస్టల్‌లో సంబంధించిన విషయాల గురించి ఎక్కువగా మీకు నువ్వు అసలు ఆ టాపిక్స్ ఏం రావు. ఏదైనా ఉన్నా మేము అక్క కాల్ చేస్తాము. లేదంటున్నాం కదా, ఇంకా మీరు అవన్నీ క్వశ్చన్స్. యా దట్స్ ఓకే. మీరు ఒక మాట అన్నారు, మీడియా ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు అంటే ఇష్టం వచ్చినట్టు చెప్పరు, పూర్తి వివరాలు తెచ్చుకోవాలి కాబట్టి. నిన్న తను చెప్పింది మీరు ఎవరు మాతో మాట్లాడలేదు. సో ఈ రోజు మాట్లాడుతున్నారు కాబట్టి పూర్తి డీటెయిల్స్ తీసుకోవాలా, నమ్మింది అన్నట్టుగా పోకూడదు కదా, రైటా? ఇంకొకటి ఏంటంటే తను ఫోన్ నెంబర్ ఇవ్వడం కానీ, బాత్రూమ్ వీడియోలు చెప్పారు, చాలా చెప్పారు. తర్వాత చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పెడుతున్నారు, ఇంకొక 2 అమ్మాయిలు కూడా ఇబ్బంది పెట్టారని చెప్తున్నారు. మరి ఫాల్స్ అలిగేషన్స్ అండి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడే రియాలిటీ ఫోన్ ట్యాపింగ్ చేసి చూడండి, తిన తెలిసిపోతుంది కదా హూ ఈజ్ వాట్ అనేది. సో అక్కడే తెలిసిపోవాలి. కానీ ఇల్లీగల్ అలిగేషన్స్ వేసి తనని ఇలా చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్. సరే, ఇఫ్ సంథింగ్ అయితే వాళ్ళు ఫస్ట్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి దెన్ వాళ్ళు చూసుకుంటారు కదా, వచ్చి అటాక్ చేయడం ఏంటి? మీరు నిన్న హాస్టల్లో ఉన్నారా? వీక్ ఆఫ్ కాబట్టి పైన ఉన్నాం. బట్ మాకు ఇదంతా తెలీదు. బయట ఏదో లొల్లి అనుకున్నాం, బట్ ఈవినింగ్ తెలిసింది ఇంత అయిందని. బట్ ఏదైనా ఉంటే పోలీస్ వాళ్ళు ఉన్నారు, లాస్ ఉన్నాయి, లా త్రూ వెళ్ళాలి కదా. డైరెక్ట్ వచ్చి అటాక్ చేయడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ కదా, అన్ఫేర్ అది. చేసింది పక్క, ఇది పక్క పగడ్బందీ. ఎందుకు కావాలని చేస్తారు ఎలాంటివి? ఇన్సిడెంట్ చూసాము. ఏంటంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ జనరేటర్ తీసుకెళ్ళిపోయారు. అది అప్పుడు ఒక ఇష్యూ అయిన ఉండే, అంతే. అదొకటి మేము చూసాము, ఎందుకంటే మేము 3 years నుంచి హాస్టల్లో ఉంటున్నాం కాబట్టి చూసాము, అంతే. ఇంకా అంతకంటే ఏ ఇన్సిడెంట్స్ జరగలేదు ఇప్పటివరకు. ఇది హాస్టల్లో మేము 3 years నుంచి ఉంటున్నాం. నాట్ ఈవెన్ అసలు అన్న ఒక్కసారి కూడా మాతో మాట్లాడింది లేదు. మాతో అక్కనే డీల్ చేస్తారు, హాస్టల్ ఫీజు గురించి అయినా, జాయిన్ అయ్యేటప్పుడు కానీ మా డీటెయిల్స్, ప్రతి ఒక్క డీటెయిల్స్ తీసుకుంటారు, అక్కనే జాయిన్ చేయించుకుంటారు. అంతేగాని అన్నతో వచ్చేది గేట్ దగ్గర ఉండేది, గేట్లు ఓపెన్ చేసి చెప్తున్నారు కదా. 11 o'clock గేట్ క్లోజ్. మా హాస్టల్ గేట్స్ అయితే క్లోజ్, అంతే. ఇక్కడ ఉంటారా మీ దగ్గర ఎవరైనా? ఎవరు ఉండరు, అక్క వాళ్ళు ఉంటారు, అంతే. సెక్యూరిటీ అంకుల్, వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, ఇక్కడ ఉంటారు, అంతే. ఇక్కడ అంతే, ఇంకా అంతకంటే ఎవరు ఉండరు ఇక్కడ. నేను 1 year నుంచి ఉంటున్నా హాస్టల్లో. లేదు, అన్నయ్య మాత్రం కిందనే ఉండేవాళ్ళు. జస్ట్ 1 monthకి ఒకసారి వచ్చేవాళ్ళు, ఇక్కడ ఆఫీస్లో కూర్చొని వెళ్ళిపోయేవారు. మాకు అసలు అన్నయ్య నేమ్ కూడా తెలియదు అసలు, మీడియాలో చెప్పేంత వరకు. ఏ ఉన్నా సరే అక్కనే చూసుకునేవాళ్ళు. ఫీజు విషయం కానీ, మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ అన్నయ్య మాకు లేదు. అసలు అన్నయ్య అసలు వచ్చేవారు కూడా కాదు. వచ్చినా ఇక్కడే ఉండేవాళ్ళు, డైరెక్ట్ వెళ్ళిపోయేవాళ్ళు. మాకు వాచ్మెన్స్ ఇక్కడే ఉంటారు, పైకి ఎవరికి అలౌ లేదు అసలు, ఎవరిని అలౌ చేయరు. ఓన్లీ క్లీనింగ్ చేసే వాళ్ళే లోపలికి వెళ్తారు, వాళ్ళు క్లీన్ చేసి వచ్చేస్తారు, అంత మటుకే. కానీ ఇంకెవరికి అలౌ లేదు, విజిటర్స్ కూడా ఎవరికి అలౌ లేదు, అంతే. నేను ఒక అమ్మాయి చాలా ఇబ్బంది పెడుతున్నారు బాత్రూమ్ వీడియోల గురించి, బండెక్కమని కానీ నా నెంబర్కి ఫోన్ చేయమని చెప్పడం జరుగుతుంది. సో పైకి వచ్చే అవకాశం మీరు లేదు అని చెప్తున్నారు. మొత్తం ఎందుకు అలా చెప్తున్నాను? తను ఎప్పుడైనా చూడటం జరిగింది? నేనైతే తనని ఇంతవరకు చూడలేదు. మేబీ అలా జరుగుండదు, మేము అలా జరుగుండదు అని కూడా నమ్ముతున్నాము. అంటే ఏ ఫేషియల్ ఇప్పటివరకు ఎలాంటి ఫేషియల్ 2 years నుంచి? 1 year నుంచి అయితే నేను ఎటువంటిది ఫేస్ చేయలేదు. ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి చెప్తే ఇమీడియట్గా సార్ట్ అవుట్ చేస్తారు, బాగానే రెస్పాండ్ అవుతారు. అవును.
రెస్పాన్స్ అవ్వాలి కదా ఎవరు. మేము ఇక్కడే ఉన్నామండి. వాళ్ళ గొడవ అవుతుంటే మేము కిందికి వచ్చాము. ఆ అన్నని కొట్టడం చూసాము. మేము అడిగాము ఎందుకు కొడుతున్నారు ఏంటి అంటే, ఒక అమ్మాయిని ఇలా అంటే ఇలా చేశారు మా అమ్మాయిని అని చెప్పారు. మరి ఎవరు చేశారు, తన పేరేంటి, మరి ఎక్కడ ఉంటుంది అంటే ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు, వాళ్ళ రిలేటివ్స్ అందరు కూడా. అంటే కావాలని చేశారని చెప్పిన ఇంతమందిలో కూడా మీరు ఉన్నప్పుడు ఒక జనరేటర్ తీసుకుపోవడం విషయం కదా. చూసారా? అవును, ఫస్ట్ నేను ఇక్కడ కిందకు వచ్చినప్పుడు ఫస్ట్ సీసీటీవీ కెమెరానే పగలగొట్టి ఆ తర్వాత అన్న మీద అటాక్ చేయడం అయితే జరిగింది. మేమైతే చూసాం అది. గతంలో ఇంకొక ఇష్యూ జరిగింది, జనరేటర్ కూడా తీసుకుపోయారు మీరు ఉన్నప్పుడు అని చెప్తున్నారు. ఆ విషయం అయితే నాకు తెలీదు, కానీ నిన్న నేను గొడవ జరిగేటప్పుడు ఉన్నా కాబట్టి ఫస్ట్ అయితే సీసీటీవీ కెమెరాస్ అవన్నీ పగలగొట్టి అదే అక్కడ నుంచి ఆ డెస్క్ అంతా తీసుకొని అన్న మీద అటాక్ చేయడం జరిగింది. 7 months అవుతుంది. అంటే ఎలాంటి ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తారా? సత్యప్రకాష్ దగ్గర నుంచి నిన్న జరిగిన ఒక అమ్మాయిని మైండ్లో వాళ్ళకి లైంగిక దాడి చేసి చెప్తున్నారు, ఒక 1 month నుంచి ఇబ్బంది పెడుతున్నారు చెప్తున్నారు. ఇప్పుడు ఏమైనా ఫేస్ చేస్తారా? అసలు మాకు అట్లాంటివి మేము ఇప్పటి వరకు ఏం ఫేస్ చేయలేదు. 7 months నుంచి మేము ఇంకా నైట్ షిఫ్ట్ చేస్తాము. 3:30కి అట్లా మాకు షిఫ్ట్ అయిపోతుంది, అప్పుడు వస్తాము. మాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఇప్పటివరకు అయితే. అసలు ఆయన మొత్తం చూసుకున్నాడా? ఆయన వార్డెన్ అయితే కాదు, ఆయన ఓనర్. అంటే లైక్ ఆయన ఎప్పుడో ఒకసారి వస్తారు, ఎవరికి కనిపించరు. ఆయన ఆఫీస్లో ఉంటారు, కిందకి దిగినప్పుడు ఏమన్నా కనిపిస్తారు తప్పించి ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారో కూడా ఎవరికి తెలియదు. పైకి అయితే అసలు ఎప్పుడు రావడం మేము ఎప్పుడు చూడలేదు. మరి అమ్మాయిని ఎప్పుడైనా చూసారు ఈ 1 month లో? నేను ఎప్పుడు చూడలేదు అసలు. అంటే చెప్తున్నా వాళ్ళ అమ్మకి ఎందుకు వచ్చి ఇక్కడ అమ్మాయికి మేము మార్నింగ్ టైంలో పడుకొని ఉంటాం, మాకు తెలియదు అసలు. మార్నింగ్ టైంలో మేము కిందకి రాము, సో మాకు తెలియదు. వాళ్ళ భార్య ఉండేవాళ్ళు ఇక్కడ, సత్యప్రకాష్ గారు భార్య. వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడ ఉండరు. వైఫ్ వాళ్ళ మదర్ మాత్రం ఇక్కడ మ్యాక్సిమం తనే ఉంటారు. వాళ్ళ వైఫ్ కూడా రేర్గా. మరి ఫుడ్ కానీ ఇవన్నీ మీకు వాళ్ళ మదర్, వైఫ్ వాళ్ళ మదర్.